మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవమ్మాయి. 3వ అధ్యాయము 10, 11, 12 3 వచనాలు. చదువు. అయిపోయిందా? 11, 12 3 వచనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈ లోకంలో మంటి పురుగులు వంటి మమ్మల్ని ప్రభువా మీరు ఎంతో ప్రేమించి అయ్యా మా కొరకై పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మాకు బదులుగా సిలువలో ప్రాణాన్ని పెట్టి ప్రభువా మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచిన మా ప్రభువా నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగమును మీరు జీవించి ప్రభువా మనిషి మాతృని ప్రభువా మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. జీవమును ప్రేమించి మంచిదనమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి, ఈ లోకంలో మనం ఎలా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు. జీవమును ప్రేమించి, జీవము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. జీవము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో ప్రభువును ప్రేమిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా మనం ప్రభువును ప్రేమించాలి. అంతేగాని ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, ఈ లోకంలో మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనం ప్రభువునే ప్రేమిస్తూ బ్రతకాలి. ప్రభువును ప్రేమించేవాడు ఏం చేస్తాడు? చూడండి, మంచి దినములు చూడగోరువాడు. ఏ దినాలు? మంచి దినములు చూడగోరువాడు అంటే ఏంటి? చెడ్డ దినాలు కూడా ఉంటాయి. మానవుని యొక్క జీవితంలో మంచి దినాలు, చెడ్డ దినాలు 2 ఉంటాయి. ఎప్పుడు మన జీవితంలో మరి దేవునికి వ్యతిరేకంగా కాని మాటలు మాట్లాడుతూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి చెడ్డ దినాలు మనకు ఎదురవుతాయి. అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం మంచి దినాలనే మనం చూడాలంటే ఈ లోకంలో మనం ఎలా మాట్లాడాలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. కాచుకోవాలి. చూడండి, సామాన్యంగా బరిగొడ్డుని కాస్తూ ఉంటారు. కాసేవాడిని ఏమంటారు? బరిగొడ్డు కానీ, మేకలు కానీ, గొర్రెలను కానీ కాస్తారు. కానీ ఒక విశ్వాసి జీవితంలో ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా మన పెదవులను కాసుకోవాలి, మన నాలుకను కూడా కాసుకోవాలి. చూడండి, ఎలా పడితే అలా ఈ లోకంలో మాట్లాడకూడదు. కోపం వచ్చింది కదని ఉగ్ర రూపం దాల్చకూడదు. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, నాలుకను కాసుకోవాలంటున్నాడు. కోపం వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు. ఒకసారి ఒక ఊరిలో ఒకడు కోపం వచ్చింది భార్య మీద. కోపం వచ్చి ఏం చేశారంటే ఒక దెబ్బ కొట్టాడు గోపం మీద. ఒక దెబ్బకు ప్రాణం పోయింది.
చూడండి, కోపంలో మానవుడు ఏం చేస్తాడు? మరి ప్రాణం పోయిందంటే అసలు ఎంత దెబ్బ కొట్టినట్టు ఉంటాడో మీరు ఆలోచన చేయండి. కోపాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, చెడ్డదాన్ని పలక్కొని తన నాలుకను, కపటం మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మనసులో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. దాన్నే కపటపు మాటలు అంటారు. ఎన్నడూ అలా మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లుగా దేవుని బిడ్డలు ఈ లోకంలో యథార్థంగా మాట్లాడాలి. ఎవరైతే ఆ రీతిగా మాట్లాడతారో అప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో. ఇప్పుడు చదువు 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానముని వెదకి దాన్ని వెంటాడవలెను. చూడండి, కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఈనాడు లోకంలో మానవుడు కీడు చేయటానికి ముందుకు వస్తాడు, మేలు చేయటానికి వెనక్కిపోతాడు. ఎందుకంటే ఇది మానవుడి యొక్క నైజం అన్నమాట. కీడు అంటే అర్థం ఏంటంటే, ఎవరికైనా మనం హాని చేసినప్పుడు, ఎవరినైనా మనం దూషించినప్పుడు, ఎవరికైనా మనం నష్టం కలిగించినప్పుడు దాన్ని కీడు అంటారు. ఎవరినైనా మాట చేత మనం ఏడిపించినప్పుడు అది కూడా కీడే. అందుకని మనం ఏం చేయాలి? కీడు నుండి తొలగి మేలు చేయవలను అంటాడు. మేలు చేయాలి. తర్వాత సమాధానముని వెతికి దాన్నే వెంటాడవలను. సమాధానం, ఈ లోకంలో సమాధానముగా మనం ఈ లోకంలో జీవించాలి. మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు సమాధానకర్తయగు అధిపతి. అంటే ఏమిటంటే ఎవరితో కూడా మనం విరోధంగా ఉండకూడదు. మన శత్రువులను కూడా మనం ప్రేమించే వారంగా మనం బ్రతకాలి. సామాన్యంగా ఈ లోకంలో ఏం కలిగిద్ది? ఎవరైనా ఒక మాట మనల్ని అన్నప్పుడు దానికి ప్రతి మాట అంటే మాటకు మాట అనే స్వభావంను మనం కలిగి ఉంటాము. అంతేకాదు, ఈ లోకంలో ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు వాళ్ళకి మరలా కీడు చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. ఎవరైనా మనం నష్టపరిచినప్పుడు మరలా వాళ్ళకి నష్టం చేయాలనేటువంటి ఒక దురాలోచన మన జీవితాల్లో కలుగుతుంది. అందుకని ఏమంటున్నాడు? సమాధానముని వెతికి దానిని వెంటాడవలెను. కాబట్టి ఈ లోకంలో మన జీవితాల్లో ప్రభువుని వెంటాడాలి. సమాధానకర్త ఎవరు? యేసు ప్రభువారు. అందుకని జీవం అంటే ఎవరు? యేసు ప్రభువారు. జీవమును ప్రేమించి అన్నాడు మొట్టమొదట. ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే మన జీవితాల్లో సమాధానముని వెలుగుతూ బ్రతకాలి. ఇప్పుడు చదువు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చూడండి, ఎప్పుడైతే మన జీవితాల్లో పై అనుభవంలో కలిగి ఉంటామో అప్పుడు ప్రభువు కన్నులు ఎవరి మీద ఉంటుంది? ప్రభువు కన్నులు నీతిమంతుల మీద. నీతిమంతులు అంటే ఎవరు? ఇంతకుముందు మనం చదువుకున్నాం. జీవమును ప్రేమించేవాడు, కీడు నుండి తొలగినటువంటి వాడు, చెడ్డదాన్ని పలకుండా నాలుకను కాపాడుకునేవాడు, కపటం మాటలు చెప్పకుండా పెదాలు కాసుకునేవాడు నీతిమంతుడు. అందుకని ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. కాబట్టి మన ప్రార్థన ప్రభువు ఆలకించాలంటే ఈ లోకంలో పై అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, తిట్టినప్పుడు మనం సహించుకునే వారంగా బ్రతకాలి. ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడినప్పుడు మరలా మాట్లాడకుండా, మాటకు మాట మాట్లాడకుండా, దెబ్బ కొట్టకుండా మన జీవితాల్లో సహించుకునే వారంగా ఈ లోకంలో బ్రతికినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు, ప్రభువు కన్నులు మన మీద ఉంటాయి. ప్రభువు కన్నులు వారి మీద అంటున్నాడు. అంటే ప్రభువు మనల్ని క్షణక్షణము, దినదినము ఆయన మనల్ని ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడు. దేవుడు తన బిడ్డల్ని, నీతిమంతుల్ని ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో, మన పనుల్లో. అంతేకాదు, మనం ఏమైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. అందుకోసమే మన జీవితాల్లో మరి పై వాక్యాన్ని అనుసరించి మనం దేవునికి ప్రార్థన చేసే వారంగా ఈ లోకంలో మనం బ్రతకాలి.
అందుకని ఇక్కడ అంటున్నాడు, తర్వాత చదువు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు అంటున్నాడు. మంచి విషయంలో అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. సామాన్యంగా లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు, చెడ్డ విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నారు. చెడు త్రాగుడు కానీ, సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, ఇవన్నీ చెడుగు లోకంలో, వాటి మీద ఆసక్తి కలిగి ఉంటున్నారు. మంచి అంటే ఏమిటి మరి? ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యం చదువుకోవటం, ఎవరికైనా 4 మంచి మాటలు చెప్పి వాళ్ళను కూడా దేవుని మందిరానికి నడిపించే మనసు మనం కలిగి బ్రతకాలి. చూడండి, ఒక మంచి మనిషి దేవుని మాటలు చెప్పి దేవుని మందిరానికి ఒక మనిషిని తీసుకొస్తాడు. మంచివాడి మాట ఎవరైనా వింటారు. మనం చెడుగా ఉండి మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎవరు మన మాట వినరు. అందుకని మన జీవితాల్లో ఏం చేయాలి? ప్రభువు దృష్టికి మనం మంచి వారంగా బ్రతకాలి. ప్రభువు దృష్టికి మనం నీతిమంతులంగా జీవించాలి. ప్రభువు దృష్టికి మనం యథార్థవంతులంగా జీవించాలి. అందుకని అంటున్నాడు, ప్రభువు కన్నులు వారి మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కాబట్టి ఈ ఉదయకాలంలో మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే పై అనుభవాల్లో మనం బ్రతకాలి, నీతిమంతులంగా మనం జీవించాలి, జీవమును ప్రేమించే వారంగా ఉండాలి. అందుకని జీవము అంటాడు అక్కడ. జీవం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో బ్రతికినంతకాలం ప్రభువును ప్రేమించాలి. చూడండి, మగ్ధలేని మరియా మొట్టమొదటి సమాధి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారు సమాధుల నుండి లేచాడు. అయితే ఆయన లేవలేదు అనుకుని ఏం చేస్తుందంటే అక్కడికి వచ్చి ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుంది, ఎవరో నా ప్రభువుని తీసుకుని వెళ్ళిపోయారని. అప్పుడు దేవదూతలు అక్కడ నిలబడతారు. ఏంటమ్మా ఏడుస్తున్నామంటే ఆమె అంటదయ్యా, నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళారు, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేను ఆయన తీసుకొచ్చుకుంటానంటుంది. చూడండి, ఆ ప్రేమ, దేవుని పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ అది. చూడండి, ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, మిగిలిన స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అయిన మరీ ఉన్నది. కానీ ఎవరు మొట్టమొదటి సమాధి దగ్గరికి ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు మొట్టమొదట? మగ్ధలేని మరియా, వేరొక మరియా. మగ్ధలేని మరియా శోకాలు పెట్టి ఏడుస్తుంది, ఎవరో నా ప్రభువుని తీసుకుని వెళ్ళిపోయారని. ఆ ప్రభువుని ఎక్కడుంచారో చెప్పండి, నేను తీసుకొచ్చుకుంటానని. అది దేవుని యొక్క ప్రేమ. మనం ప్రభువుని ప్రేమించేవారు అయినప్పుడు కన్నీరు విడుస్తాం. మనం ప్రభువుని ప్రేమించేవారు అయినప్పుడు మనం జీవితాల్లో మరి ప్రభువు కొరకు మనం బ్రతుకుతాం. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎక్కువ టైం, వాక్యం కాదు ఇక్కడ సమయం. ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత. ఒక్కొక్కరు పావుగంట చేయండి, అంతే చేయాలి. 12 అయ్యింది, 4 పావు గంటలంతా గంట